యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మరలా ఉదయకాల ప్రశస్త ధ్యానాలకు ఆహ్వానం. లూకా శుభవార్తలో 10వ అధ్యాయంలో 41-42 వచనాలు ఈ దినం మనం చదువుకుంటూ ఉన్నాం. ఇవి ప్రభువైన యేసయ్య చెప్పిన మాటలు. అనగా ఆయన ఆ యొక్క ప్రయాణమై వచ్చి బేతని అనే ఆ గ్రామంలో మరియా మార్తా వారి గృహంలో ఆయన చేరారు. కొంచెం అలసట తీర్చుకోవచ్చని. ఆయన ఎప్పుడు కూడా ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆయనకు సఫర్యలు జరుగుతూ ఉండేవి. అలసట తీర్చుకునేవాడు. అయితే ఆ రోజు మరి ఆయన రాగానే మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి దేవుని వాక్యం వింటూ ఉంది. యేసు పాదములు దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. అయితే మార్త ఎక్కడో పనిచేసుకుంటూ ఉన్నది. వెంటనే ఆ ప్రభు దగ్గర రాలేదు, వెంటనే మాటలు వినలేదు. అయితే ఆమెకు కొంచెం బాధ కూడా కలిగింది. నేను వంటలో పనిచేస్తే, నేను వంట పని చేస్తూ ఉంటుంటే నా సహోదరి అయితే కేవలము యేసు పాదం దగ్గర కూర్చొని సమయాన్ని వృధా చేస్తుంది. యేసు పాదముల దగ్గర కూర్చున్న మరియా తనకి కొంత దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం వింటూ ఉంది. తన సహోదరి మార్త ఒకసారి చూడగానే జుగుప్సతో ఈవిడికి ఏం పని పాట లేదు, సహాయపడదు, ఎప్పుడు కూడా యేసయ్య రాగానే పాదముల దగ్గర కూర్చొని వింటూ ఉంటుందని, ఇంకెక్కువగా హృదయంలో వేదన కలిగి ప్రభుకి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ప్రభు మార్తతో ఈ మాటలు అన్నారు. కంప్లైంట్ ఇచ్చిన మార్తతో ఈ మాటలు అన్నాడు. ఏమన్నారండి? మార్తా మార్తా, నీవు అనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను అనే గంభీరమైన మాటలు ప్రభు చెప్పాడు. యువకాలంలో ఒకసారి ఆలోచిస్తే ఎంతసేపు మనం ప్రభు దగ్గర కూర్చుంటున్నాం, ఎంతసేపు ప్రభు మాటలు వినటానికి ఇష్టపడుతున్నాం, ఎంతసేపు దేవుని వాక్య పారాయణం చదువుకుంటూ వెళ్ళటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం, ఎంతవరకు దేవుని మాటలు నెమరు వేసుకుంటానికి ఇష్టపడుతూ ఉన్నాం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవా నీ యొక్క వాక్యము తేనె కంటెనో జుంటె తేనె దారాల కంటెనో మధురమైనది అని అన్నాడు కదా. అనగా దేవుని వాక్యంలో మనం ఎంతసేపు గడుపుతూ ఉన్నాం. ఆ యొక్క మరి అయితే యేసు పాదం దగ్గర గడుపుతుంది. ఆ రకంగా క్వైట్ టైంలో ఎంతసేపు మనం గడపగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు చూసినా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చాలా విరామం లేనట్లుగా ఏదో మనం అనేక రకాలుగా అసలు చాలా వేగంగా మనం వెళ్ళిపోయే ఈ దినాల్లో ఉంటున్నాం. అయితే ఈరోజు ఆ యొక్క మరియను చూసినప్పుడు లేక మార్తమ్మను చూసినప్పుడు మనకు వచ్చే ప్రశ్న, నేను మరియలాగా దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నానా? దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నాకు మేలు, నాకు ఆశీర్వాదం, నాకు ఎంతో కృప. ఆ యొక్క మరి ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎజ్రా తాను అయ్యో దేవుని వాక్యాన్ని చదవాలని, చదివిన వాక్య భాగాన్ని బాగా నెమరు వేయాలని, తర్వాత ఆయన చదివిన వాక్య భాగాన్ని ఇతరులకు బోధించుటకును కృతనిశ్చయము కలిగిన వాడయ్యాడు. అందువల్లనే ఎజ్రా దేవుని వాక్యం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆయనకి ఎంతో ఆశీర్వాదం కలిగింది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఎజ్రా ఎక్కి దేవుని వాక్యం చెప్పినప్పుడు అనేకులు ప్రభు సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్పారు, మార్తా
అనేకమైన సంగతులు కలిగి నీవు విచారం కలిగి నీవు దుఃఖపడుచు ఉన్నావు. నీ సహోదరి మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. ప్రియమైన దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నావా? ఉత్తమమైన దేవుని వాక్యాన్ని ఏర్పాటు చేసుకున్నావా? ఉత్తమమైన దేవుని యొక్క ప్రభు పాదాల దగ్గర కూర్చొని నీ యొక్క దినచర్యను ముగించే అటువంటి ఏర్పాటు ప్రణాళిక చేసుకున్నావా? ఉత్తమమైన దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఉత్తమమైన దేవుని యొక్క ప్రణాళిక, దేవుని వ్యాఖ్యానాల్లో నీవు గ్రోలుతూ ఉన్నావా? లేనిచో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే గొప్ప కృప సహితమైన దినం. ఈ దినమే నీవు బయలుదేరి మోకరించి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు అనేకులు. పాపాత్మరాలైన స్త్రీ ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆమె పరిశుద్ధరాలుగా నీతిమంతురాలుగా మార్చబడింది. యాయూరు అనే ఒక గొప్ప అధికారి యేసయ్య పాదాల మీద పడి ఆయనకున్న ఒకే ఒక కుమార్తె స్వస్థపరచబడి మరణం నుంచి లేవబడింది. యేసయ్య పాదాల దగ్గర ఆయన కూర్చున్న ప్రతి వారు మేలు పొందారు. ఆ అనుభవం నువ్వు లేకపోతే ఈరోజు ఆ అనుభవానికి రావాలని ప్రభు పేరట ఈ కొద్ది మాటలు మీకు అందించి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు బహుగా మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదము, ప్రేమ, కృప గంభీరంగా మీకు అందరూ కూడా కలుగును గాక. ఆమేన్.